హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న అమెజాన్ ప్రైమ్లో వచ్చిన ది రోడ్ హౌస్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే తెలుగు డబ్డ్ వర్షన్ అమెజాన్ ప్రైమ్లో అయితే ఉంది. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పలేదు, నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించి లైక్ ఒక డీసెంట్ ఓటీటీ వాచ్. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ బేస్ అనిపిస్తే ఇక మన హీరోకి ఒక పాస్ట్ ఉంటుంది, బట్ ప్రెసెంట్ హీరో అయితే ఒక స్ట్రీట్ ఫైటర్కి అయితే వర్క్ చేస్తుంటాడు. సో అలాంటప్పుడు హీరో దగ్గరకు ఒక లేడీ వస్తుంది. లేడీ వచ్చి మాకు ఒక చిన్న రెస్టారెంట్ ఉంది, సో దాన్ని నువ్వు బౌన్సర్గా పనిచేయాలని చెప్పి ఒక జాబ్ ఆఫర్ అయితే ఇస్తుంది. సో అసలు ఎందుకు తను ఆఫర్ ఇచ్చిందంటే కనుక లైక్ రెస్టారెంట్ ఉంది కదా, సో దాన్ని చాలామంది లైక్ ఇలా బైక్స్ మీద వెళ్తుంటారు కదా, సో కొంతమంది వాళ్ళైతే అటాక్ చేస్తుంటారు అనమాట. సో వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఆ లేడీ హీరోకి జాబ్ అయితే ఇస్తుంది. అండ్ ఫైనల్గా ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఇది ఒక యాక్షన్ మూవీ. సో దాని పేరు తగ్గట్టే యాక్షన్ సీక్వెన్సెస్ అయితే బాగున్నాయి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ నాకేమనిపించింది అంటే లైక్ విలన్ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అయితే బాగుంది. లైక్ హీరో క్యారెక్టర్ అండ్ విలన్ క్యారెక్టర్ రెండు వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ ఉంటుంది కదా, సో ఆ కాన్సెప్ట్ వైజ్ కొంచెం బాగానే ఉంది. అది కొంచెం సీన్స్ కూడా అయితే బాగానే ఉంది. అది విలన్ క్యారెక్టర్ బేసిక్గా స్ట్రాంగ్ అయితే చూపించారు. అండ్ ఫ్లాష్ బ్యాక్లో కొన్ని లవ్ పోర్షన్స్ ఉంటాయి, అండ్ అది కూడా ఓకే. అండ్ హీరో క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అయితే బాగుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ నాకేమనిపించింది అంటే లైక్ ఈ మూవీ యొక్క రన్ టైం జస్ట్ 2 hours 3 minutes ఉంటుంది. సో రన్ టైం కొంచెం తక్కువ కాబట్టి మనకు కొంచెం అన్నెసరీ సీన్స్ కానీ లైక్ అన్నెసరీ ల్యాగ్ కానీ అదంతా అయితే వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక స్లోలెస్ లైక్ మూవీ అయితే కొంచెం స్లోగా ఉంటుంది. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ నాకేమనిపించింది అంటే ప్రిడిక్టబిలిటీ, లైక్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి మన మ్యూజిక్ అయితే ప్రిడిక్ట్ చేయవచ్చు అనమాట. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే పర్వాలేదు, చూడొచ్చు. లైక్ ఒక డీసెంట్ ఓటీటీ వాచ్ అనేది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే నో, ఇది ఫ్యామిలీతో చూడొద్దు, ఎందుకంటే ఇందులో కొంచెం 18+ మూవీ అనమాట. సో అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.25/5. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనాలి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.